అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, కోవా బన్నుకు సంబంధించిన వీడియోలు విపరీతంగా కనపడుతున్నాయి. సరే మొదట్లో దీంట్లో సెన్సిటివిటీ ఉంది, మతం ఉంది. ఇదేదో కల్తీ కలిపారు అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సరే రూ. 10కి, రూ. 20కి అమ్ముతున్నారంటే కల్తీ లేకుండా అమ్మగలిగే పరిస్థితి కాదు గదా! అని చెప్పేసి దీని మీద మనం మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఇది పెరిగి పెరిగి మతం యాంగిల్ తీసుకొని సమాజంలో విద్వేషాలు, వైషమ్యాలు నెలకొనేటువంటి పరిస్థితి దాకా వస్తుంది కాబట్టి, ఒక వ్యక్తిని లేదా ఒక మతాన్ని టార్గెట్ చేయటం అనేది కూడా దీంట్లో కనపడుతుంది కాబట్టి, సరే దీని మీద మన అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక వాస్తవాలని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేది నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. నిజానికి కోవా బన్ను విషయమా అంటే రూ. 10కి, రూ. 20కి కోవా బన్నులు, పాలకోవా కోవా బన్ అమ్మటం అనేది ఇవాళ కొత్త కాదు. హైదరాబాద్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు కూరగాయల మార్కెట్ దగ్గర, ఎగ్జిబిషన్‌ల దగ్గర, క్రౌడ్ సెంటర్స్‌లో ఈ పాలకోవా బన్నులు పెట్టి అమ్ముతా ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు అనేది లెక్క చూడాల్సిన అవసరం ఉంది నిజానికి మరి. నిజానికి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు కెమికల్స్ తోటి హిందువుల మీద కావాలని చేస్తా ఉంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? వ్యవస్థలు నిద్రపోతున్నాయా? ప్రభుత్వాలు, వ్యవస్థలు నిద్రపోతున్నాయా? మరి నిజానికి ఇది విషయం అని చెప్పేవాళ్ళు ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలు చెప్పాలి మరి. ఎంతమందికి ఏమైందో కూడా లెక్కలు చెప్పాలి. నిజానికి నేను అడుగుతున్నా, మాట్లాడాల్సింది దేని మీద? ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్‌లో మామూస్ తిని చనిపోయారు జనం. మరి దాని మీద ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ జర్నలిస్టులు, యూట్యూబర్సు దాని మీద ఏమైనా పోరాటం చేశారా? హైదరాబాద్‌లో చారా రెస్టారెంట్స్‌లో కోడి మాంసానికి బదులు కుక్క మాంసం పెట్టి, కుళ్ళిపోయిన మాంసం పెట్టి, కెమికల్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు దొరికిపోయి, వాళ్ళ రెస్టారెంట్స్‌ని బ్యాన్ చేసినా మళ్ళా వేరు వేరు లైసెన్సులు తీసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. దాని మీద ఈ జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు ఏమైనా పోరాటం చేస్తున్నారా? ఇలా బయటికి వెళితే మనకు దొరికేదంతా కల్తీ ఆహారమే కదా! బయట మనకు అమ్మేదంతా అది హిందువులు అమ్ముతున్నారా, ముస్లింలు అమ్ముతున్నారా, ఇంకొక మతం వాళ్ళు అమ్ముతున్నారా పక్కన పెట్టండి. బయటికి పోతే ఇలా హైదరాబాదులో ఎన్ని బిర్యానీ సెంటర్సు నెయ్యితో మాత్రమే బిర్యానీ తయారు చేస్తున్నాయి. అంతా డాల్డా కెమికల్ కదా! ఆ మసాలా కూడా మసాలా కాదసలు. ఇది ఎవరికి తెలియని సత్యం? ఎవరికి తెలియని సత్యం? మరి దీని మీద ఎంతమంది పోరాటం చేస్తున్నారు? ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? బయట ఫాస్ట్ ఫుడ్స్ పేరుతోటి, మామూస్ పేరుతోటి, షవర్మా పేరుతోటి, సమోసాల పేరుతోటి ఎలాంటి పదార్థాలు మనకు అమ్ముతున్నారు? వాటిని వేడితో తయారు చేస్తున్నారు. వాటిలో వాడే ఆయిలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? దాదాపు బయట 2, 3 సార్లు ఆ వాడిన ఆయిల్‌ని తక్కువ రేటుకి కొని, ఆ ఆయిల్ వాడుతూ బయట పదార్థాలు తయారు చేస్తున్న వాళ్ళున్నారు. దీని మీద ఎంతమంది పోరాటం చేస్తున్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఈ కోవా బన్ను అతను ఒక చిన్నవాడు కాబట్టి, ఒక పేదవాడు కాబట్టో, లేదా అతను డిపెండ్ చేసుకోలేడు కాబట్టో, అతని మీద మాట్లాడుతున్నారు కానీ, బయట పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో జరిగేటువంటి గందరగోళం గురించి ఇప్పుడు మనం జొమాటోలో లేదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాం. మనకొచ్చేటువంటి బిర్యానీ ఎంత క్వాలిటీది ఎవరు ఎవరు చెక్ చేస్తున్నారు? ఒక పెద్ద రెస్టారెంట్ నుంచే మనం తీసుకుంటాం. కానీ వాడు ఎలా తయారు చేశాడు? ఏం వాడాడు? ఏం ఇమిగ్రెంట్స్ వాడాడు? అవి కల్తీయే కాదా? చెక్ చేస్తే ఖచ్చితంగా కల్తీ ఉంటది. ఖచ్చితంగా ఉంటది మళ్ళా చెప్తున్నా. దాన్ని ఎవడు మాట్లాడు, దాని మీద ఎవడు పోరాటం చేయలేడు. ఇయాల ఒక మతాన్ని దీన్ని పుయ్యటం కాదు కానండి. బయట లాభం కోసం అడ్డదిడ్డంగా కలిపి మన ఆరోగ్యాలతో ఆడుకోవటం అనేది కామన్‌గా జరిగిపోతుంది. మొత్తం బయట ఫుడ్ అంతా కల్తీనే. బయట ఫుడ్ అంతా కల్తీనే. అది కోవా బన్ మాత్రమే కాదు.
ఏదో లాజిక్ లాగుతున్నారు కదా! కోవా బన్ను రూ. 10కి, రూ. 20కి వచ్చిందని. సరే నేనొక లాజిక్ అడుగుతా అండి మరి. ఆ లాజిక్‌లు మాట్లాడే వరకు నాదొక లాజిక్. ఏదంటే ఇప్పుడు వేరుశెనక్కాయలు ఎంతండి? కేజీ పల్లీలు నాకు తెలిసి 140, 150 అంతకన్నా ఎక్కువ. కదా! మరి కేజీ పల్లీల నుంచి ఎంత ఆయిల్ వస్తది? ఒకసారి మీరు గూగుల్ చేయండి. మరి ఎలా కేజీ ఆయిలు 170కి, 180కి ఇవ్వగలుగుతున్నారు? దాదాపు కేజీ ఆయిల్ రావాలంటే ఒక 4 కేజీలు పల్లీలు కావాలా? మరి 4 150లు 400 ప్లస్ 4 50 600 రూ. 600 పల్లీలతో వచ్చేటువంటి కేజీ ఆయిలు ఎంత రేట్ కావాలి? 600 కన్నా ఎక్కువ ఉండాలి కానీ 600 కన్నా కేజీ ఆయిల్ ఎక్కువ ఉందా? అంటే రియాలిటీలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ రేట్స్ ఒక అందాజుగా చెప్పాడండి. సబ్జెక్ట్ టు కరప్షన్. ఒక రూ. 10 అటు ఇటు జనరల్‌గా చెప్తున్నాను నేను మీకు. అంటే బయట జరిగేదంతా కల్తీనే. దాని మీద మనం మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడట్లేదు. అన్నిటికన్నా మాట్లాడాల్సిందేందో తెలుసా? అసలు మన మీద జరుగుతున్నటువంటి ఫుడ్ జిహాద్ ఏందో తెలుసా? డ్రగ్సు. డ్రగ్సు మళ్ళా చెప్తున్నాను. హైదరాబాదు చాలా పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. అప్పుడప్పుడు పట్టుకుంటున్నారు. వెంటనే ఆ పబ్బుల్ని బ్యాన్ చేస్తున్నారు. అంటే పబ్బులు లైసెన్సులు రద్దు చేస్తున్నారు. కానీ మళ్ళా వేరు వేరు లైసెన్స్‌తో పేరు మార్చుకొని అదే పబ్బులు ఓపెన్ అవుతున్నాయి. దాని మీద ఎంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి? ఎన్ని హిందూ సంఘాలైనా నిజానికి పబ్బులు హైందవ కల్చర్‌కి వ్యతిరేకం. 1 మళ్ళా దాంట్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. 2 అవి గాక కల్తీ ఫుడ్‌లు, కల్తీ మద్యం ఇయన్నీ చాలా ఉన్నాయి. జరగకూడని పనులు చాలా జరుగుతున్నాయి. మరి దాని మీద ఎంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కదా మన కల్చర్ మీద కల్చర్ జిహాదు. మన కల్చర్ మీద కల్చర్ జిహాద్ జరుగుతుంది. ఫుడ్ జిహాద్ ఏమో గాని కల్చర్ జిహాద్ జరుగుతుంది. దాంతో పాటు ఫుడ్ జిహాద్ జరుగుతుందేమో. దాని మీద మాట్లాడలేరు. దాని మీద ప్రశ్నించలేరు. అసలు ఇదంతా ఎందుకండి? సుప్రీం కోర్ట్‌ని మనమంతా గూడా నమ్ముతాం కదా! సుప్రీం కోర్ట్ నియమించినటువంటి సిట్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి పూర్తిగా కెమికల్ వాడి తయారు చేసినటువంటి నెయ్యిని వాడారు. అది కూడా ఏకంగా దేవుడి ప్రసాదంలో వాడారు అని సిట్ రిపోర్ట్ చెప్తోంది. సిట్ రిపోర్ట్ అంటే సిట్టు చార్జ్ షీట్ చెప్తా ఉంది. దాని మీద మాట్లాడరే, దాని మీద ప్రశ్నించరే. ఇది కదా మాట్లాడాల్సింది. ఏకంగా దేవస్థానంలో, దేవుడి ప్రసాదంలో, మనందరం కళ్ళకద్దుకొని తినే ప్రసాదంలో కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి వాడి పూర్తిగా కెమికల్ పదార్థాలతోటి చుక్క పాలు లేకుండా ఇందాకేదో కొంతమంది వీడియోలు చూస్తున్నా నేను. చుక్క పాలు లేకుండా కోవా తయారు చేశారని. ఇక్కడ అది నిజమో కాదో నాకు తెలీదు. రిపోర్ట్ చెప్పాలి. కానీ ఇక్కడ సిట్ నివేదిక చెప్తుంది. సిట్ చార్జ్ షీట్ చెప్తా ఉంది. చుక్క పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న కాకుండా, వెన్న నుంచి వచ్చిన నెయ్యి కాకుండా కెమికల్స్ తోటి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యి అని నమ్మించేసి దాన్ని మనందరం కూడా అత్యంత పవిత్రంగా భావించేటువంటి దేవుడి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కలిపి మనకిచ్చారు అని సిట్ చార్జ్ షీట్ చెప్తా ఉంది. ఇది నా సొంత కవిత్వం కూడా కాదు. మరి దాని మీద మాట్లాడరే, దాని మీద నోరు రావే. అది కదా మాట్లాడాల్సింది. అంటే అది అక్కడ పెద్దోళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి మాట్లాడలేరు. అంతేనా? అంతేనా? ఇక్కడ చిన్నోడు కాబట్టి, ఇక్కడ మతాన్ని తీస్తే వ్యూస్ వస్తాయి కాబట్టి జనం కూడా ఆలోచించుకోవాలి. ఎవరికి వ్యూస్ ఇవ్వాలి? ఎవరిని మనం నమ్మాలి? ఇప్పుడు నిజానికి హిందువుల మీద దాడి జరిగితే, కావాలని దాడి జరిగితే మొట్టమొదటిగా స్పందించే వాళ్ళలో నేను కూడా ఉంటా. కానీ ప్రధాన్ని మతం కోణంలోనే చూడాలనుకుంటే, సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే దాన్ని తప్పని చెప్తా. దాన్ని తప్పని చెప్తా. ఏది ఏమైనా జరుగుతున్న వివాదం చాలా దురదృష్టకర వివాదం.
ఇది ఈ వివాదాన్ని ఇలా మతం యాంగిల్‌లో తీసుకొచ్చి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి, ఒకళ్ళు ఇంకొకళ్ళని నమ్మలేని పరిస్థితి క్రియేట్ చేసి, ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ సమాజంలో హైదరాబాదులో హిందూ, ముస్లింల మధ్య ఒక మంచి వాతావరణం ఉంది. ఒకనాడు గొడవలు ఉన్నప్పటికి కూడా అవి ఇప్పుడు లేవు. క్రమంగా మతాలను వదిలేసి, కులాలను వదిలేసి ఇంటికే పరిమితం చేసుకొని, బయట అందరూ కలిసి బతుకుతున్నటువంటి రోజులు. సరే ఎవరి దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. కానీ రెగ్యులర్ లైఫ్‌లో ఎవరి జాబుల్లో భాగంగా వాళ్ళు, ఎవరి వృత్తిలో భాగంగా వాళ్ళు అందరితో కలిసి పనిచేయటం, సమాజంతో కలిసి పనిచేయటం అనేటువంటిది పెరిగిపోతుంటే, మళ్ళా సమాజంలో గొడవలు పెట్టే ధోరణి, సమాజంలో విడదీసే ధోరణి, ఒకళ్ళతో ఒకళ్ళకి వైషమ్యాన్ని క్రియేట్ చేసే ధోరణి కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. నిజంగా ఆ కోవా బన్‌లో గనక విషమే ఉంటే, కెమికలే ఉంటే దానికి కంప్లెయింట్ చేయాల్సిన అథారిటీస్ ఉన్నాయి. వాళ్ళకి కంప్లెయింట్ చేయాలి. దాంట్లో తప్పు ఉంటే కావాలని అది ఎక్స్‌పైర్డ్ అయినటువంటి కంటెంట్ గనక ఆ పర్టిక్యులర్ వ్యక్తి వాడితే, ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎందుకంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తి మాత్రమే అమ్మట్లేదు దాన్ని. కానీ ఆ పర్టిక్యులర్ వ్యక్తి మాత్రం వాడితే అతని మీద చర్యలు తీసుకునే విధంగా డిమాండ్ చేయటంలో తప్పు లేదు. కానీ ఒక మతం యాంగిల్‌ని దీన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఆ కోవా బన్ అమ్మేవాళ్ళు హిందువులున్నారు. కోవా బన్ అమ్మేవాళ్ళు హిందూ, ముస్లిం కాని వాళ్ళు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో అది ఇప్పుడు స్టార్ట్ అయిన కల్చర్ ఏం కాదు. ఇప్పుడు నిజానికి మేడారం దగ్గర అమ్ముతున్నప్పుడు ఇష్యూ వచ్చింది. కానీ హైదరాబాద్‌లో ఎప్పటినుంచి అమ్ముతున్నారో అదే రేట్‌కి రూ. 10, రూ. 20కి అమ్ముతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఒక పర్టిక్యులర్ వ్యక్తి తప్పు చేసుంటే, ఆ వ్యక్తి చేసిన తప్పును వ్యక్తి చేసిన తప్పుగానే చూడాలి. ఆ వ్యక్తి తప్పు చేస్తే కంప్లెయింట్ చేయాల్సిన అథారిటీస్ కంప్లెయింట్ చేయాలి తప్ప, ఆ వ్యక్తిని కావాలని కేవలం మన అనుమానంతో, మన ఆరోపణతోటి బదనం చేయాలని చూడటం, ఆ వ్యక్తి డిఫెండ్ చేసుకోలేడు కాబట్టి, తనను తాను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి అతనిది. ఒక సామాన్యుడు తనను తాను ఎలా డిఫెండ్ చేసుకోగలడండి? అతనికి మీడియా అంటే కొత్త కావచ్చు. అతను సమాధానాలు చెప్పలేని పరిస్థితి కావచ్చు. చాలామంది మీడియాని చూస్తే భయపడేవాళ్ళుంటారు, బెదిరిపోయేవాళ్ళుంటారు. లేదు ఒక్కసారిగా క్వెషన్ మీద క్వెషన్ అడిగినప్పుడు ఎందుకంటే నిజానికి అతను కూడా అసలు కల్తీ లేకుండా అమ్మాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే రూ. 10కి, రూ. 20కి ఖచ్చితంగా కోవా ప్లస్ బన్ దొరకడం కష్టం. కానీ అతను మాత్రమే అమ్ముతున్నాడా? అతన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాంట్లో మతం కూరని ఎందుకు తీస్తున్నారు? ఇది మాత్రమే నా పాయింటు. ఏదో అతన్ని వెనకేసుకురావాలన్నది కూడా నా నా ఉద్దేశ్యం కాదు. ఇక్కడ ఎవరిని వెనకేసుకురావాలి, ఎవరిని తప్పుబట్టాలన్నది కాదు. కానీ సమాజంలో గొడవలు రెచ్చగొట్టే విధంగా మాత్రం చేయొద్దు అన్నది నా పాయింట్. యాహ్! దీంట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.